మేడం గారు, గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ అండి. మేడం గారు, నేను మీ ల్యాండ్ వీడియో తీసాను మేడం గారు. ఓకే. నేను మీ ల్యాండ్ వీడియో జీకే తీసాను. మీ రియల్ ల్యాండ్ ఎస్టేట్ చాలా కింద బాగుంది హైప్ మేడం గారు. బటన్ నొక్కండి, లైక్ చేయండి, ఒక షేర్ ఎకరం చేయండి. కాస్ట్ మీరు ఎంత ఇప్పుడే చెప్తున్నారు సబ్స్క్రైబ్ మేడం గారు? చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. చెప్పేవాళ్ళం అండి. 15 లక్షలు ఇది వరకు చెప్పారు మీరు. ఓకే. చెప్పామండి. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మాకేదో కొంచెం అర్జెంట్ అయింది. మేడం, దాని గురించి మాకు ఇంకా నో బార్గెనింగ్ లేకుండా 10 లక్షల రేట్ వస్తే ఇచ్చేద్దామని అనుకుంటున్నాం. ఓకే, వెరీ గుడ్ మేడం గారు. యాక్చువల్గా ఏంటంటే ఇది వరకు మీరు 15 లక్షల రూపాయలు దాన్ని మార్కెట్లో పెట్టారు. 15 లక్షలు చెప్పున్నారు అందరికి. అవునండి. సో ఇప్పుడు మీకు డబ్బులు అవసరమయ్యేసి నో బార్గెన్, ఇలాంటి ఏమీ లేకుండా ఫైనల్ రేట్ గా ఎకరం 10 లక్షలు అయితే ఇచ్చేస్తారు. ఇంకా ఇచ్చేస్తాను. ఇందులో ఎటువంటి మార్పు ఏం లేదు. లేదండి. ఓకే, ఎకరం 15 లక్షలు ఫైనల్. సారీ, ఎకరం 10 లక్షలు ఫైనల్ రేట్. జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. ఓకే, మీరు ఈ ల్యాండ్ కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం గారు? 8 years అయిందండి. ఈ ల్యాండ్ మీరు కొని 8 సంవత్సరాలు అవుతుంది. అవునండి. ఓకే మేడం గారు. మేడం గారు, ఈ ల్యాండ్ లో ఎన్ని బోర్లు ఉన్నాయి మేడం? ఈ ల్యాండ్ లో యాక్చువల్ గా ఒక 5 బోర్లు ఉన్నాయండి. ఓకే. 5 బోర్లు కూడా 2.5 అంగుళాలు వస్తున్నాయండి. మేము అప్పుడు కొనుక్కున్నప్పుడు టెస్ట్ చేసినప్పుడు. మేడం, టోటల్ పొలం అంతా పైప్ లైన్ నుండి డిమ్మీలు ఉంటాయండి. ఓకే. చుట్టూ ఫెన్సింగ్ ఉంటదండి మొత్తం పొలం చుట్టూతా. దాంట్లో ఒక పెద్ద హౌస్ ఉంటదండి. ఓకే. ఆ హౌస్ ఒక 4 పని వాళ్ళు ఉండేలాగా 4 రూమ్స్, 4 పంచలు ఉంటాయండి. అవును మేడం గారు, చూసాను. అవును మేడం. జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. అక్కడ అదే ఉంటదండి. ఓకే మేడం గారు. ఒకటి మేడం గారు, ఇప్పుడు ఆ ల్యాండ్ లో వచ్చేలోపు మీరు ఇందాక 5 బోర్లు అన్నారు మేడం. అవునండి. అక్కడ నేను చూసింది మీకు 4 బోర్లే ఉన్నాయి మేడం. నేను చూసింది అంటే మరి అంటే ఒకదానికే మోటార్ ఉంటదండి. మిగిలిన వాటికి కొంచెం మోటార్లు పోయాయండి. ఓకే. ఆ ఒక్క మోటార్ కి ఉండిపోయింది. మిగిలిన మీరు కౌంట్ చేయలేదేమో. లోపల ఉంటాయండి. అవునా? ఓకే, టోటల్ గా అయితే మొత్తం 5 బోర్లు ఉన్నాయి అయితే. టోటల్ 5 బోర్లు అనే చెప్పారండి మాకు చెప్పడం అయితే కొనుక్కున్నప్పుడు. మరి మీరేమి? ఓకే మేడం, నో ప్రాబ్లం మేడం. సో టోటల్ గా అయితే నాకు 4 కనిపించాలండి. అయి ఉండొచ్చు. సో అట్లయితే టోటల్ గా అయితే 5 బోర్లు ఉన్నాయి మన దాంట్లో అయితే. ఓకే మేడం గారు, ఈ వాటర్ మీ ఎన్ని ఇంచులు రావచ్చు మేడం? ఒక్కొక్క బోర్లో ఎన్ని ఇంచులు వాటర్ వస్తాయి మేడం గారు? జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. మేడం గారు, సమ్మర్ అయినా ఏదైనా, ఎందుకంటే నేను లైవ్ చూసాగా మేడం గారు, 2.5 ఇంచ నీళ్లు అసలు తగ్గవు మేడం గారు. ఎందుకంటే అక్కడ నిమ్మ తోటలు ఉన్నవి, బత్తా తోటలు ఉన్నవి మన ల్యాండ్ దగ్గరలోనే. నిమ్మ తోటలు ఉన్నాయి, బత్తా తోటలు ఉన్నవి, అక్కడ మిరప తోటలు ఉన్నవి. అక్కడ ఎవరిని అడిగినా గానీ 2.5 ఇంచ సంవత్సరానికి 365 రోజులు వాటర్ ఎప్పుడు తగ్గవు మేడం గారు. వస్తాయండి, 365 రోజులు వస్తాయి. వాటర్ అయితే తగ్గవు మేడం గారు, ఎటువంటి ఇబ్బంది. నేను లైవ్ చూసాగా మేడం గారు మీ ల్యాండ్. అంటే మేము సమ్మర్ ఎప్పుడు వెళ్ళలేదండి. వాళ్ళ అన్నం ఏంటంటే మేము కొనుక్కున్నప్పుడు వాళ్ళు చెప్పారండి, అన్న సమ్మర్ ఏమన్నా కొంచెం ఏమన్నా తగ్గుతాయేమో తప్ప మిగిలిన అన్ని రోజులు చాలా బాగా వస్తాయి మేడం. ప్లస్ వెలుగోడి ప్రాజెక్ట్ తోటి వస్తుంది కదా, అది అయ్యిందంటే ఇంకా అసలు చూసుకోక్కర్లేదు అని చెప్పారండి. ఇంకోటి ఏంటంటే మేడం గారు, వెలుగొండ ప్రాజెక్ట్ జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. రూపాయలు పెండింగ్ లో ఉన్నది. అయితే 5,000 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ చేశారు మేడం గారు. అవునండి. మొన్న అది మార్కాపురం జిల్లా మార్కాపురం వచ్చేసి అక్కడ మీటింగ్ పెట్టేసేసి వెలుగొండ ప్రాజెక్ట్ కి టోటల్ గా అమౌంట్ 7,500 కోట్లు ఉంటే 5,000 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ చేశారు మేడం గారు. ఇంకా 2,500 కోట్లతో 2,500 కోట్లతో శాంక్షన్ చేయాలంట. చేస్తారు. సో దానికి గానీ వస్తే ఈ బోర్లు కూడా అవసరం లేదు మేడం గారు. అవునండి, చెప్తారండి మా అల్లుడి గారు. వస్తున్నా అన్నాను, అది అయిపోయిందంటే అసలు ఇంకా అక్కడ చూసుకోక్కర్లేదా అంటే అసలు మామూలుగా ఉండవు పొలాల రేట్లు అన్ని మారిపోతాయి మేడం గారు. ఇంకా అది వచ్చేస్తుంది ఇంకా అతి త్వరలోనే అంటున్నారు. అవునవును మేడం, అతి త్వరలో. యాక్చువల్ గా మేడం ఈ సంవత్సరము 100% ఇచ్చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ 90%, 90% వర్క్ అయిపోయింది మేడం గారు.
అయిపోయిందండి, చూసామండి, మేము కూడా చూసుకున్నామండి. జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. ఏ వ్యక్తి అయినా నాకు తెలిసిన విధానం ప్రకారం అయితే డబ్బులు అవసరమే ల్యాండ్ అమ్ముకుంటారు మేడం గారు. డబ్బులు అవసరం లేకపోతే ఎందుకు అమ్ముకుంటారు మేడం గారు? అవునండి, భూమి అనేది మన స్థిరాస్తి గారు మేడం గారు. అంతేనండి. ఎప్పుడు భూమి మనల్ని ఎప్పుడు పెంచుతుంది కానీ తరిగేది ఏం కాదు రోజు రోజు కదండి. పెరిగేది కానీ తగ్గదు కదా మేడం గారు. తగ్గదండి. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. ఇంకోటి ఇక్కడ మొత్తం 4 రూములు ఉన్నాయి మేడం గారు ఆ రేకుల షెడ్ అన్నట్లో. అవునండి, 4 రూములు ఉన్నవి. సో 5 బోర్లు ఉన్నవి. ఒక్కొక్క బోర్ 2.5 ఇంచు వాటర్ వస్తుంది. ఒకటి. రెండో చిలుపు మేడం, అక్కడ బయోగ్యాస్ ఉంది మేడం గారు. అవునండి, ఈ మధ్య కదండి. అవును, ఆ బయోగ్యాస్ కూడా నేను చేశాను. ఆ బయోగ్యాస్ గురించి మీకు ఐడియా ఉంది మేడం లేదా మేడం గారు? ఉందండి. రాగానే మొత్తం ఎంక్వైరీ చేసుకున్నామండి, అన్ని మాట్లాడాము. మనకి చాలా దగ్గరగా కూడా ఉంది కదండి మన పొలానికి. జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. ఆల్రెడీ ఇక్కడ వర్క్ జరుగుతుంది మేడం. అవునండి, ఆ వర్క్ స్టార్ట్ అయితే అది ఊహించిన విధంగా ఉంది మేడం గారు. అవునండి, నిజంగానే అంబానీ గారు చెప్పారు కదండి ఇప్పుడు. అవునవును. మొత్తం మోడీ వీళ్ళందరూ వచ్చినప్పుడు మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు సారు, నారా లోకేష్ గారు, ప్రధాని మోడీ గారు వీళ్ళందరూ వచ్చారు మేడం. శంకుస్థాపన చేశారు. చేసిన కాడి నుంచి ఇప్పుడు వర్క్ కంటిన్యూగా అవుతూనే ఉంది మేడం. అవునండి, ఆ ప్రాజెక్ట్ గాని అయితే మేడం గారు అసలుకి ఆ ఏరియాలో ప్రతి ఒక్క రైతు కూడా ఒక్క సెంట్ కూడా ల్యాండ్ అమ్మరు మేడం గారు. అవునండి. ల్యాండ్ అయితే అంటే బయోగ్యాస్ అనేది అది మనం గూగుల్లో క్రోమ్ లో చెక్ చేసినా మొత్తం హిస్టరీ మొత్తం వస్తుంది మేడం గారు. వస్తుందండి. అవునండి, చూసామండి మేము కూడా. అవును మేడం గారు. ఇంకోటి ఏంటంటే జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. 1 ఎకరానికి 31,000 ఇస్తారు మేడం గారు. అవునా? గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ లీజు తీసుకొని 1 ఎకరానికి 31,000 ఇస్తారు మేడం గారు. వాళ్ళు మీరు గూగుల్ క్రోమ్ లో మొత్తం చెక్ చేసి మీకు మొత్తం వస్తుంది మేడం గారు. బయోగ్యాస్ గవర్నమెంట్ కొడితే మొత్తం వచ్చేస్తుంది మేడం గారు. ఒకటి మేడం. సరే, ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడైతే మటుకు మనకి బయోగ్యాస్ నుంచి అయితే మటుకు 6-7 కిలోమీటర్ మన దగ్గర ల్యాండ్ వస్తుంది మేడం గారు. అంతేనండి. సో ఇప్పుడు ఈ నేల సాయిల్ ఎలా ఉంది మేడం అంటే నాకు తెలుసు మేడం గారు. మీరు ఈ ల్యాండ్ ఓనర్ గారు మేడం గారు. మీ ద్వారా మన కస్టమర్స్ కి, మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావాలని చెప్పేసి నేను మీ ద్వారా వినిపిస్తున్నా మేడం గారు. ఈ ల్యాండ్ నేల సాయిల్ ఎలా ఉంది మేడం గారు? అది నేల సాయిల్ వచ్చి అటు పూర్తిగా రెడ్ కాదు, ఇటు పూర్తిగా బ్లాక్ కాకుండా జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. ఆల్రెడీ ఇప్పుడు ఈ తారు రోడ్డు నుండి మట్టి రోడ్డుకి ఎంత దూరం ఉంటుంది మేడం? నాకు తెలిసి ఏమన్నా ఒక 200 మీటర్లు 300 మీటర్లు ఉంటదేమోనండి. అంతే, కరెక్టే మేడం. 400 మీటర్లు అంటే 1/2 కిలోమీటర్ లోపే ఉంటది మేడం గారు. అవునండి, కరెక్ట్ మేడం. 400 మీటర్ల లోపు ఉంటుంది. సో ఈ మట్టి రోడ్డు కూడా 40 అడుగుల రోడ్డు మేడం. వెడల్పుగానే ఉంటదండి, బాగుంటదండి. ఈ తార్ రోడ్డు దిగిన తర్వాత ఈ రోడ్డు కూడా 40 ఫీట్ రోడ్డు మేడం. పెద్ద రోడ్డు మేడం గారు. పెద్ద రోడ్డేనండి. 2 ట్రాక్టర్లు చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. అటు 2 ట్రాక్టర్లు, ఇటు 2 ట్రాక్టర్లు మొత్తం వెళ్తాయి. ఆ వెహికల్స్ కి అయితే ఎటువంటి ఇబ్బంది, లారీ, బస్సు, కార్ అన్ని వెహికల్స్ వెళ్తాయి మేడం. అవునండి. సో మన దానికి వచ్చేలోపు చుట్టూ ఫెన్సింగ్ ఉంది మేడం గారు. ఉందండి. మెయిన్ గేట్ అయితే లేదు మేడం గారు. అవునండి. మెయిన్ గేట్ మరి మీరు ఎందుకు పెట్టలేదు? జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. చుట్టూ ఫెన్సింగ్ ఉంది మేడం గారు. సో నేల వచ్చేలోపు రెడ్ కాదు, బ్లాక్ కాదు, టోటల్ గా మొత్తం అయితే మిక్స్డ్ నేల. సో మేడం ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు మేడం గారు? అంటే యాక్చువల్ గా ఇది డాక్యుమెంట్ ప్రకారం అయితే 67.5 ఉంటదండి. అది ఓకేలే మేడం. మనకు వచ్చేలోపు టోటల్ సరే 1 ఎకరం అటు ఇటు పక్కన పెట్టండి మేడం. 70 ఎకరాలు అనుకోండి మేడం గారు. 70 ఎకరాల పైనే ఉంటదండి. మేము కొలత వేసుకున్నప్పుడే. అది ఓకే మేడం. అది ఓకే మేడం. మనకైతే మటుకు 70 ఎకరాలు అనుకోండి మేడం గారు అంటున్నాను. ఓకేనా? ఓకే మేడం, నో ప్రాబ్లం. 70 ఎకరాలు పక్క రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్. సో మీరు ఆల్రెడీ నాకు పాస్ పుస్తకాలు పంపించారు మేడం. పాస్ పుస్తకాలు పంపించారు, డాక్యుమెంట్ పంపించారు, మొత్తం నేను చెక్ చేశాను.
ఓకే. సో డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. నా దగ్గర పాస్ పుస్తకాలు ఉన్నాయి కదా మేడం, మీరు పంపించారు. అవునండి. అవునండి. సో డాక్యుమెంట్ పరంగా ఇబ్బంది లేదు మేడం. మేడం ఈ డాక్యుమెంట్ ఎవరెవరి పేరుతో ఉంది మేడం గారు? ఎంతమంది రైతులు ఈ 70 ఎకరాలకి? జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, ముగ్గురు. లైక్ ఎవరెవరు చేయండి, మేడం గారు? షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ కొడుకు. జాయిన్ ఓకే అవ్వండి. మేడం. నెంబర్ 1. ఒక అద్భుతం అవకాశాన్ని మా పొందండి. అల్లుడు గారు, మా అంటే సొంత అల్లుడు గారు. మీ సొంత అల్లుడు అంటే మీ కూతురునిచ్చిన అల్లుడు? మాకు కూతుర్నిచ్చిన అల్లుడు. ఇద్దరు. నెక్స్ట్ మేడం. నెక్స్ట్ మా మేనల్లుడు గారు అబ్బాయి అండి. ఓకే, మీ మేనల్లుడు వాళ్ళ అబ్బాయి. వాళ్ళ అబ్బాయి. ఓకే, ముగ్గురు రైతులు. సో ముగ్గురు రైతులు. ఈ 70 ఎకరాలకి ముగ్గురు రైతులు. ముగ్గురు రైతులు. ఓకే మేడం గారు, మీరు ఈ ల్యాండ్ కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం గారు? 8 years అయిందండి. 8 సంవత్సరాలు అవుతుంది ల్యాండ్ కొని. అవునండి. ఓకే, వెరీ గుడ్ మేడం గారు. సో డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. 5 బోర్లు ఉన్నవి, కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది, చుట్టూ ఫెన్సింగ్ ఉంది. సో 4 వాచ్మెన్లు షెడ్లు ఉన్నవి మేడం గారు. అవునండి. మేడం గారు 4 వాచ్మెన్ షెడ్లు ఉన్నవి. సో మేడం ఇప్పుడు ఈ తారు రోడ్డు ఆల్రెడీ 4 way శాంక్షన్ అయింది జీకే మేడం. రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. శాంక్షన్ అయిందండి. ఓకే, మీ ఐడియా ప్రకారం మేడం గారు, అంటే మీకున్న అందులో ఈ బయోగ్యాస్ శాంక్షన్ అయింది, తారు రోడ్డు వేస్తే ఎంత పోవచ్చు మేడం గారు మంది ఎకరం? చెప్పడమా బాగా చెప్తున్నారండి అందరూ. 30 నుంచి 40 లక్షలు అలా అమ్ముడు అవుతుంది. 50 అయినా ఆశ్చర్యపోకర్లేదని చెప్తున్నారండి. ఎస్, కరెక్ట్ మేడం. అవునవును మేడం. ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మేడం గారు, ఈ ల్యాండ్ కొనుక్కున్నలకు ఒక అదృష్టం ఉంది మేడం. ఎలా అంటే మేడం, ఈ తారు రోడ్డు నుండి మన ల్యాండ్ 400 మీటర్లు 500 మీటర్ల లోపే ఉంది మేడం గారు. అవునండి. రేపు ఆ 4 way చేశారు అనుకో మేడం గారు, అవునండి. మందుచ్చేలోపు హైవే నుండి సెకండ్ బిట్ రావచ్చు, థర్డ్ బిట్ రావచ్చు. అంతేనండి, మనం దగ్గరగా వచ్చేస్తామండి. అలా సెకండ్ అని మన పొలం పోదు, దాని పక్క అమ్మటక్కడ లేదు, అంతా మనకు బాగా జరుగుతుందండి. అదే మేడం, ఇప్పుడు 4 way కాబట్టి మేడం, మన 500 మీటర్లు అట్లా ఉంది కాబట్టి మంది సెకండ్ బిట్ జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. 4th రాదులేండి, ఫోర్త్ వచ్చేస్తుంది. సెకండ్ గానీ థర్డ్ గానీ రావచ్చు. అవునండి. ఓకే మేడం, అది 4 way శాంక్షన్ ఆల్రెడీ ఉంది కాబట్టి రేపు స్టార్ట్ చేస్తారంటే మేడం గారు ఆల్రెడీ ఇది. ఏదో కొంచెం టైం పడుతుంది కానీ పక్కాగా మాత్రం అవుతుందట మేడం. ఇప్పుడు కాకపోయినా 4 ఏళ్ళకైనా 3 సంవత్సరాలకైనా 10 సంవత్సరాలకైనా 100% అవుద్ది మేడం గారు. 100% అవ్వాలండి. ఇంకా ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అయితే కాకపోవచ్చు, అది ఆల్రెడీ 4 way శాంక్షన్ అయింది కదా మేడం గారు. అవునండి. శాంక్షన్ అయింది ఒకటి, రిలయన్స్ ఒకటి కదా అది. అవునండి. వాళ్ళు పెద్ద ప్రాజెక్టులు కదా మేడం గారు. కదా అలా అయినా అనుకున్నది చేస్తారు. అవును, వాళ్ళు డబ్బున్న వాళ్ళు కదా మేడం గారు, వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళు చేస్తారు కదా మేడం గారు వాళ్ళు. అవునండి. సో మీరు ఏమంటారు మేడం, టోటల్ గా ఫైనల్ గా అయితే మటుకు ఎకరము 10 లక్షలు జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. ఓకే మేడం, మీరు మీ వచ్చే రాజమండ్రి సిటీ మేడం. మేడం 1 సెకండ్, మీరు విలేజ్ పేరు చెప్పొద్దు. మీ రాజమండ్రి దగ్గరే కదా? అవునండి, రాజమండ్రి. ఓకే, రాజమండ్రి దగ్గర మీది. ఓకే, నో ప్రాబ్లం మేడం గారు. మేడం గారు, ఇప్పుడు ఎవరైనా మీ ల్యాండ్ తీసుకుంటే మీరు అగ్రిమెంట్ చేయిస్తారా, లేకపోతే స్పాట్ రిజిస్ట్రేషన్, లేదా టోకెన్ పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా? అంటే యాక్చువల్ గా అగ్రిమెంట్ అయితే ఉండదండి. ఓకే, మీ దగ్గర అగ్రిమెంట్ అయితే ఉండదు. ఓకే, స్పాట్ రిజిస్ట్రేషన్ వస్తే మాత్రం మేము చాలా హ్యాపీ. ఓకే, స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే ఇంకా మంచిది. ఇంకా మంచిది. ఓకే, రాకపోతే కొంచెం టైం ఇస్తాం. అదేలే సార్, ఏదన్నా ఒక 10 లక్షలు 20 లక్షలు ఎంతో కొంత ముందు టోకెన్ కట్టి టోకెన్ అమౌంట్ కట్టించుకొని కొంచెం టైం ఇస్తాం. ఒక 2 నెలల్లో 2 నెలల్లో 3 నెలలు అంటే ఒక అండర్స్టాండ్ రావాలి కదా. అంటే ఇప్పుడు జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. సో అందువల్ల గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ అమౌంట్ కట్టాలి, ప్రైవేట్ కట్టాలా. సో అందువల్ల వాళ్ళు క్యాష్ చూసుకోవాలి కదా. ఒక 2-3 నెలలు టైం ఇద్దాం. ఏదైనా రిక్వెస్ట్ చూసుకుంటే కొంచెం 10 రోజులు అడ్డీగా ఇద్దాం, అది అవసరం అయితే. అంటే రిక్వెస్ట్ ని బట్టి మేడం గారు. నాకు అర్థమైంది మేడం గారు. సో మేడం గారు, ఇప్పుడు ఈ ల్యాండ్ వచ్చేలోపు ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలో ఉంది ఈ ల్యాండ్. అవునండి, పీసీపల్లి మండలం. ఓకే, పీసీపల్లి మండలంలో ఉంది మేడం. మన ఈ ల్యాండ్ కానించి బయోగ్యాస్ దగ్గరికి ఒక 7-8 కిలోమీటర్ ఉంటది.
అంతేనండి. ఓకే. నేను చూశాను మేడం గారు, ఇంకా తక్కువే వస్తదిలే. రేపు ఈ ల్యాండ్ అది మన ల్యాండ్ కొనడానికి ఎవరైనా వచ్చినప్పుడు నేను డైరెక్ట్ ల్యాండ్ కూడా చూపిస్తాను మేడం గారు. ఓకే. సో వాళ్ళకి అంటే ఈ బయోగ్రఫీ జీకే కూడా రియల్ చూపిస్తే ఎస్టేట్ వాళ్ళకి కింద ఐడియా వస్తది హైప్ కదా మేడం బటన్ నొక్కండి, అవునండి. లైక్ చేయండి, దాని షేర్ గురించి చేయండి. ఎటువంటి మీరు ఇబ్బంది ఇప్పుడే లేదు మేడం సబ్స్క్రైబ్ గారు. చేసుకోండి, కింద బయోలో ఓకే మేడం మెంబర్షిప్ గారు. జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఒక మీ అద్భుతం దగ్గర లింక్ అవకాశాన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి మేడం. పొందండి. మీరు ఇంకా ఏమన్నా ఉన్నాయండి. ఓకే, ఎన్ని లింకులు ఉంటాయి మేడం ఉదాహరణకి? హ్మ్. ఉదాహరణ అలా అంటే ఇప్పుడు అంటే మీకు అంటే మీరు అన్ని లాకర్లు పెట్టుంటారు కదా. అదే కౌంట్ చేయలేదండి ఎప్పుడును. అప్పుడు లింక్ డాక్యుమెంట్స్ అయితే మాత్రం చూసి తీసుకున్నామండి అంతే. అవును మేడం గారు, అవునవునవును. సో లింక్ డాక్యుమెంట్లు ఉన్నవి, ఒరిజినల్ డాక్యుమెంట్ మీ దగ్గర. మేడం మీరు ఏమైనా క్రాప్ లోన్, బ్యాంక్ లోన్ ఏమైనా తీసుకున్నారా మేడం? మార్ట్గేజ్ లోన్ కానీ? తీసుకోలేదండి, అసలు ఎప్పుడు తీసుకోలేదు. ఓకే, మీరు ఈ ల్యాండ్ మీద క్రాప్ లోన్ తీసుకోలేదు, మార్ట్గేజ్ లోన్ తీసుకోలేదు. అసలు ఎటువంటిది. ఓకే మేడం గారు, ఇప్పుడు మీరు ఈ ల్యాండ్ లీజుకి ఇచ్చున్నారా, మీరు ఓన్ గా చేసుకుంటున్నారా? లీజ్కి ఇచ్చామండి. లీజుకి ఇచ్చారు. ఇప్పుడు సంవత్సరానికి లీజు ఉదాహరణకి ఎంత ఇస్తున్నారు? ఒక స్టార్టింగ్ లో అయితే 3 లక్షలు ఇచ్చేవారండి, ఇప్పుడు 4 లక్షలు ఇస్తున్నారండి. ఓకే, స్టార్టింగ్ లో 3 లక్షలు ఇచ్చారు, ఇప్పుడు ప్రజెంట్ 4 లక్షలు జీకే ఇస్తున్నారు. రియల్ ఎస్టేట్ కింద హైప్ మేడం, బటన్ ఇప్పుడు మనం నొక్కండి, బోర్డు, లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ ఈ చేసుకోండి, జియో కింద బయోలో బయోగ్రఫీకి మెంబర్షిప్ ఇస్తే జాయిన్ అవ్వండి. ఎకరానికి ఒక 30,000 ఇస్తారు అద్భుతం కదా మేడం గారు. అవకాశాన్ని పొందండి. అదేండి చూడాలండి, అదే తీసుకుంటారంటే అదే ఇష్టం. అవును మేడం గారు, అది చూడాలంటారా? ఓకే మేడం గారు, థ్యాంక్ యూ. మీ మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించారు. ఓకే అండి. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. థ్యాంక్ యూ. జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి.